టాటా చెల్తే నీ కష్టానికి కోటా పెంచే ఆవేశానికి బాయ్ బాయ్ చెప్పే అనురాగానికి భాగం వచ్చే మనలోని గుండెకు పొరుగోడి గుండెకు తడి మధ్య కోడలు కట్టతోయ్ మనసున్న చేతితో పక్కోడి చంపపై కన్నీటి తారులు కుడవాలో అందరి కోసం ఆలోచించు ఆనందించు ఆడు ఆడించు పాడు పాడించు నవ్వు నవ్వించు నువ్వు నడుపు నడిపించు లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ లేని జగతిని చూద్దాం బాధలు లేని బ్రతుకులు చూద్దాం చీకటి లేని గడపలు చూద్దాం ఆకలి లేని కడుపులు చూద్దాం నేరాలే తక్కువై ఖైదీలే ఉండని సరికొత్త జైళ్ళను చూడాలో. ఈరోజు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణాంజలి చౌదరి గారి మనవడు యువ నాయకులు మండపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ చోడే శ్రీకృష్ణ గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని ఈరోజు మండపేట పట్టణంలో పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందుగా రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజబాబు గారి ఆఫీస్ నందు రాజబాబు ఫ్రెండ్ సర్కిల్ అండ్ శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తదుపరి గవర్నమెంట్ ఆసుపత్రి నందు పళ్ళు రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. అలాగే మయూర రుద్రాస్పందన కూడా వృద్ధులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టడం జరిగింది. ఈ మధ్యాహ్న సమయంలో ఆదర్శ హెల్పింగ్ అండ్ స్వచ్ఛంద సేవనందు ఇక్కడ అందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ దుప్పట్ల కార్యక్రమం రాజబాబు గారు అనుంగా శిష్యులైన దుగ్గిరాల రాంబాబు గారి చేతే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే భోజనాల కార్యక్రమం వేమగిరి శేఖర్ శ్రీకృష్ణ గారు ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వేమగిరి శేఖర్ ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాల కార్యక్రమం జరిగింది. ఇలా పట్టణంలో ఈ రోజంతా కూడా పలు కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈ శ్రీకృష్ణ గారి జన్మదినం పురస్కరించుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన శ్రీకృష్ణ గారి ఫ్రెండ్ సర్కిల్కు రాజబాబు గారు అన్న ఫ్రెండ్ సర్కిల్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే మా శ్రీకృష్ణ గారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని వారు చేస్తున్న సేవల అమ్మకం ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుండి ఆ కార్యక్రమం నడిపిస్తుంటారు. సేవాభావం గల వ్యక్తి అతను. వారికి భగవంతుడు అన్ని వేళ సహకరిస్తూ నిత్య నిండు నూరేళ్ళు కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే మా మిత్రబృందం తరపున మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకుల తరపున అందరి తరపున కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.